నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో నిన్న బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్ల కళకళతో స్టాక్ మార్కెట్ వికసించాయనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా 3 ట్రేడింగ్ రోజుల్లో భారీ నష్టాలు ఎదుర్కొన్న దేశీయ సూచీలు సోమవారం భారీగా లాభాలను ఆర్జించాయి. బ్లూ చిప్ బ్యాంకింగ్ షేర్లు తక్కువ ధరలో లభించడంతో కొనుగోళ్లకు గిరాకీ ఏర్పడింది. అలాగే ఏంటంటే సెన్సెక్స్ కూడా నిన్న 939 పాయింట్లతో ప్లస్తో క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ కూడా 258 పాయింట్ల ప్లస్తో క్లోజ్ అయింది. సో మరి ఈరోజు ఎలా ఉండబోతోంది, మరి ఈరోజు ఈ నేపథ్యంలో ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలాంటి సలహాలు సూచనలు తీసుకుని మనం స్టాక్ మార్కెట్లో ముందుకు వెళ్ళి ఈరోజు ఎవరేజ్ చేసుకోవాలా, లేదంటే ఏంటంటే మనము మామూలుగా ఏంటంటే మనం వెయిట్ అండ్ సీలో ఉండాలా, ఎట్లాగా ఏంటనే దాని గురించి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ కలుగుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో చూసి మీరు కాల్ చేసి తప్పనిసరిగా ఏంటంటే మీరు మొబైల్లోనే మాట్లాడుతూ టీవీని మ్యూట్ చేసి, ఆల్రెడీ ఏంటంటే బ్లూటూత్లో కూడా మాట్లాడద్దు దయచేసి, అది కూడా సరిగ్గా వినపడక కాల్ కట్ అవుతుంది. కాబట్టి టీవీని మ్యూట్ చేసి మొబైల్లో మాట్లాడుతూ మీరు ఈరోజు ఈ స్టాక్ మార్కెట్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రైమ్ 9 మీకు కల్పిస్తున్న సదుపాయం. సో మరి ఇక కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ప్రభు మాలింపాటి గారు. సార్ గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ 3 రోజుల తర్వాత లాభాల్లో బాట పట్టింది స్టాక్ మార్కెట్. మరి సార్ మరి ఈరోజు ఎలా ఉండొచ్చు, ఈరోజు ఎలా ఉండే నేపథ్యంలో మనం ఎలా ముందుకు వెళ్ళాలని దాని మీద సార్ ఒక హాఫ్ మినిట్ కొద్దిగా బ్రీఫ్ ఇవ్వండి సార్. షార్ట్ కవరింగ్ ర్యాలీ ఇష్యూ ఎంత డెప్త్ ఉంటే అంత ఇది ఉంటుంది. అన్ని షార్ట్స్ ఎక్కువ ఉన్న కొద్దీ ఇప్పుడు పైకి వచ్చే ఇది కూడా ఎక్కువ వస్తుంది సార్. అట్లా నిన్న షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇష్యూలో ఏం తేడా లేదు, కాకపోతే ఇష్యూ కొంచెం ఈజ్ అవుతోంది. ఎందుకని ఆయిల్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మనకి నందాదేవి శివాలిక్ 2 ఎల్పిజి షిప్స్ ని మనకి పాస్ ఆన్ అయినాయి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి. సో ఎల్పిజికి మనకి ప్రాబ్లం లేదు, దానికి ఇబ్బంది లేదు. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ ఇంకా మనకి ఇంకొక 2 వీక్స్ కనుక ఇది కంటిన్యూ అయితే కొంచెం ఇబ్బంది. సో అది ఎంత త్వరగా స్టాప్ అయితే అంత బెస్ట్. సో ఏమవుతుంది అనేది మెయిన్ ఇంపార్టెంట్, $1 మిలియన్ క్వశ్చన్. సో దానివల్ల ఏముందంటే యుఎస్ మార్కెట్స్ కూడా అన్ని షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా ర్యాలీ అయింది. సో అది కాక నో మోర్ కొత్తగా వచ్చే బ్యాడ్ న్యూస్ ఏం లేదు, ఫ్రెష్ గా వచ్చే న్యూస్ ఏం లేదు, వార్ నుంచి వచ్చే ఇది లేదు. క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం స్టెబిలైజ్ వస్తుంది, అంటే 120కి వెళ్ళి 92కి వచ్చి మళ్ళీ 104 దగ్గర ఉంది, కొంచెం చిన్నగా స్టెబిలైజ్ అవుతుంది. సో ఇట్స్ నాట్ రైజింగ్, సో పెరగట్లేదు, సో తగ్గే ఛాన్సే ఉన్నాయంటే. సర్ప్రైజింగ్ ఏంటంటే జనరల్ గా ఈక్విటీ మార్కెట్ పడ్డప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతాయి సార్. అవునండి, ఈసారి తగ్గుతున్నాయి. అంటే వార్ విల్ ఎండ్ సూన్ అనేది ఒక ఇది ఉంది, ఇది కంటిన్యూ కాదు, తొందరలో ఇది ఆగిపోవచ్చు అనేది ఒక ఇది. అందుకే నిఫ్టీ చూడండి 170 పాయింట్స్ గ్యాప్ అప్ చూపిస్తోంది. ఆ నిఫ్టీ ఓపెనింగ్ మనకి 170 పాయింట్స్ ఉంది, మనకి కూడా 170 పాయింట్స్ అబోవ్ మనకి ఓపెన్ అవ్వచ్చు సార్. నిన్న 23,000 బ్రేక్ అయింది, 22,955. మనం వీకెండ్ ప్రోగ్రామ్ లో పెట్టుకుంది 22,840 కనుక కట్ అయితే 21,700 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేసాం, 21,500 ఆ రేంజ్ వరకు. అవును సార్. సో 22,955 దగ్గర సపోర్ట్ తీసుకొని 23,000 దగ్గర పైకి వచ్చేసి ఇంకా పైన వచ్చేసింది 23,400 ఆ రేంజ్ కి వచ్చేసింది. సార్ సో ఇది లోనా ఇప్పటికి ఇంకా మళ్ళీ అది కట్ కాదా అంటే మనకి ఎప్పుడైతే 23,700 800 క్రాస్ అయిందో 50% గ్యారంటీ ఏంటంటే ఆ లో మళ్ళీ రాకపోవచ్చు అనేది. అంటే ఇక్కడ గ్యారంటీలు పక్కాగా ఉంటాయా అంటే ఉండవండి. మళ్ళీ మార్కెట్ ఏదైనా కొత్త న్యూస్ వచ్చినప్పుడు, ఏదైనా మళ్ళీ ఇష్యూలు ఏదైనా కొత్త వచ్చినప్పుడు మళ్ళీ తగ్గుతుంది. ఎందుకంటే ఇష్యూ అక్కడ ఇంకా సాల్వ్ కాలేదు, అది మనసులో పెట్టుకోవాలి ఎవరైనా సరే. ఫస్ట్ కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది, వాల్యూ బయింగ్ అవుతుంది, దట్స్ ఇంపార్టెంట్ సార్. ఆ వాల్యూ బయింగ్ సార్ ఇది లీడ్, అక్కడ మళ్ళీ మాట్లాడదాం సార్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్స్ తీసుకుందాము ప్రభు గారు. సో రాజేంద్ర ప్రసాద్ గారు రాజమండ్రి, గుడ్ మార్నింగ్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్ సార్. కాల్ డ్రాప్ అయినట్టుంది. సో సార్ దుర్గా ప్రసాద్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ దుర్గా ప్రసాద్ గారు.
ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. Yes, sir. సార్ కేవైసిఎల్ అని ఒక కంపెనీ ఇది సజెస్ట్ చేయబడ్డది సార్ మాకు. అది యాక్చువల్ గా పడిపోతోంది. అది దానికి ఏమన్నా ఫ్యూచర్ ఉందా, ఉంచుకోమంటారా? ఏంటది సార్? కేఐఓసిఎల్ సార్. కేఓసిఎల్. కేవైసిఎల్ KOICL. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ మినీరత్న స్టేటస్ ఉంది దీనికి. సో 297 ఉంది. కొంచెం డౌన్ ట్రెండ్ లో ఉంది సార్. 600కి వెళ్ళి అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ లోనే ఉంది. మీకు మినీరత్న అంటే రిజల్ట్స్ పరంగా ఏం బ్యాడ్ ఏం లేదు, పర్వాలేదు. సెప్టెంబర్ క్వార్టర్ మీద డిసెంబర్ క్వార్టర్ కూడా బాగానే ఉంది. మేబీ న్యూస్ వల్ల ఈ న్యూస్ వల్ల స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ బాగా పడ్డాయి కాబట్టి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లో 600 దాకా వెళ్ళింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ లో ఉంది. కొంచెం డౌన్ సైడ్ అంటే ఆ డౌన్ సైడ్ ఎంత వరకు అంటే మీకు 292 ఆ రేంజ్ వరకు వచ్చింది. 300 దగ్గర కొంచెం తీసుకోవచ్చు అండి. ఎప్పుడైతే 300 క్రాస్ అయిందో మళ్ళీ కొంచెం పైకి వచ్చే ఛాన్స్లే ఉంటాయి. లాంగ్ టర్మ్ పర్వాలేదండి. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ, ఇట్స్ గుడ్ కంపెనీ. మీకు ఇది చూస్తే డెట్స్ కూడా తగ్గింది వాళ్ళకి. దాదాపుగా 33 రోజులు ఇది అంటే 16 days కి వచ్చింది. సో డెఫినెట్ గా కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ కూడా పెంచుకున్నారు వాళ్ళు. ఎక్కువ లాంగ్ ఉండేది దాన్ని షార్ట్ చేసుకుని అమౌంట్ పెంచుకున్నారు. సో డెఫినెట్ గా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. సో డెఫినెట్ గా యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంది. కానీ మీకు 300 దాటినప్పుడు మీకు 410, 450 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది క్రాస్ అయితే మటుకు 600 వస్తుంది. లాంగ్ టర్మ్ ఉంచుకోండి సార్. ఇట్స్ నైస్ కంపెనీ. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, చంద్రకళ గారు కడప నుండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ మేడం, ప్రభు గారితో మాట్లాడండి మేడం. ఏం కావాలి? మేము 1 year బ్యాక్ జై బాలాజీ శక్తి పంపు కొన్నామండి. 48% మైనస్ ఉంది. జై బాలాజీ శక్తి పంపు మేడం, ఇంకొకసారి సరిగా వినపడలేదు. జై బాలాజీ ఇండస్ట్రీస్ Industries. 48 లో ఎంతలో కొన్నారండి? 40% లాస్ లో ఉందని చెప్పారు. లాస్ట్ లో ఉన్నారా? ఓకే. 62 నడుస్తుందండి. న్యూట్రల్ ఉంది. నిన్న మీకు ఏ రేట్ లో కొన్నారండి? దాదాపుగా సంవత్సరం నుంచి డౌన్ సైడే ఉంది. డౌన్ సైడ్ కన్సల్టేషనే ఉంది. ఇంకా కొంచెం వీకే ఉందండి. ఎప్పుడైతే మీకు 65 క్రాస్ అవుతుందో అప్పుడు కొంచెం ఇది కావచ్చు. సో డౌన్ సైడే ఉంది కాబట్టి కొంచెం వీకే ఉంది. నెక్స్ట్ 3 quarters చూడాలి. సేమ్ రిజల్ట్స్ పరంగా పెద్ద నెగిటివ్ లేదు కానీ సేమ్ వచ్చింది. మార్చ్ క్వార్టర్ బాగున్నాయి, డిసెంబర్ క్వార్టర్ బాగుంది, సెప్టెంబర్ క్వార్టర్ అంత ముందు క్వార్టర్ కంటే పెద్ద ఏం లేదు. ఇక్కడ చూస్తే మీకు సేల్స్ కొంచెం తగ్గింది. ఎక్స్పెన్సెస్ బాగా పెరిగినాయి, సేల్స్ కొంచెం తగ్గింది. ఆపరేటింగ్ మార్జిన్స్ కొంచెం బాగా తగ్గినాయి. 867 crores మార్చ్ అయితే 929 అయితే 867 అయింది. కొంచెం తగ్గినాయి. సో డెఫినెట్ గా నెక్స్ట్ 2 quarters చూడండి. సో కంపెనీ అంటే నెగిటివ్ ఏం కనపడట్లేదు. సో అన్ని స్క్రిప్ట్స్ కూడా ఎక్కువ కొన్న వాళ్ళ కూడా కొంచెం ప్రాఫిట్ భయంతో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్న, డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది. టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ ఇప్పట్లో అనిపించలేదండి. మీకు 65 క్రాస్ అయినప్పుడు కొంచెం 85 to 100 దాకా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఆ రేంజ్ వరకు, ఆ రేంజ్ లో మళ్ళీ ఎక్కడన్నా యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మీరు 40% అంటున్నారు కాబట్టి 85 ఆ రేంజ్ కి వచ్చినా యూ విల్ బి ప్రాఫిట్ కదా. సో 100 దాకా వెయిట్ చేయొచ్చు హోల్డ్ చేసుకుంటే. లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకుంటే పర్వాలేదు. ఎస్ మేడం. మేడం అదే సూచన. సో సార్ మరి నిన్న బ్యాంక్ నిఫ్టీ కూడా ఎట్లా ఉంది సార్? ఏంటంటే బ్యాంక్ షేర్స్ లాభపడ్డాయి కదా నిన్న. అసలు పొజిషన్ ఏంటి సార్? ఎక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎలా ఉంది? దాని మీద మీ సజెషన్. బ్యాంక్ నిఫ్టీ పర్వాలేదండి. అంటే నిఫ్టీ పడినంత ఇది బ్యాంక్ నిఫ్టీ పడలేదు సార్. సో అది కొంచెం ఇదిగానే ఉంది. ఏదైనా ఇప్పుడు ట్రంప్ రిక్వెస్ట్ చేసిన ఎల్ఐస్ నన్ను రిక్వెస్ట్ చేశారు, షిప్స్ కావాలి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ఫార్వర్డ్ చేయడానికి సెక్యూరిటీ కావాలంటే ఆ ఎల్ఐస్ మొత్తం రిజెక్ట్ చేశారు. ఆయన ఇదిని నైతికంగా ఆయన ఓడిపోతున్నాడు యుద్ధంలో. ఓడిపోయినట్టే ఒక రకంగా. ఎప్పుడైతే రిజీమ్ చేయను అన్నాడు, రిజీమ్ చేయను కాలేదు. సో అంటే డిగ్రేడ్ ఒక రకంగా ఇరానే స్ట్రాంగ్ అనిపిస్తుంది, డిగ్రేడ్ అవుతుంది. ఎక్కడో చోట కొంచెం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అతి తొందరలో. అప్పుడు స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్, నిన్న స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా కొంచెం పర్లేదు. సో ఆ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఎప్పుడైతే బాగున్నాయో అందరికి ఎక్కువ ప్రాఫిట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటిల్ వార్ ఎండ్ అయ్యేదాకా బాటమ్ అనేది మనం 25,955 బాటమ్ అనుకోలేము ఒకటి. ఓకే. సో వార్ ఎండ్ అయినప్పుడే మనకి బాటమ్ అనేది ఆ బాటమ్ మళ్ళీ రాకపోవచ్చు అనేది ఛాన్స్. మామూలుగా టెక్నికల్ గా చూస్తే
ఇప్పుడు 23,700 800 క్రాస్ అయితే ఓ 50% డౌన్ సైడ్ రాదు అనేది ఒక ఎక్స్పెక్టేషన్. కానీ న్యూస్ నెగిటివ్ ఉన్నప్పుడు టెక్నికల్స్ కానీ ఫండమెంటల్స్ కానీ ఏం పనిచేయవు. అసలు డౌన్ నేను కంటిన్యూగా చెప్తూనే ఉన్నా, మార్కెట్ 2 వారాల నుంచి పడుతుంది కదా, పడేటప్పుడు సపోర్ట్ లెవెల్స్ ఉండవని. అట్లనే ఉంటుంది, టెక్నికల్స్ పనిచేయవు. ఎంత వరకు పోవాలో అంతవరకు వెళ్ళిపోతాయి. సో న్యూస్ ఏదైనా ఉన్న దాన్ని బట్టి, న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి దాన్ని బట్టి యాక్ట్ అవుతుంది. సో మెయిన్ అది చూడాలి ఎవరైనా. సో జనరల్ గా అయితే 22,955 మళ్ళీ రాకపోవచ్చు, ఇష్యూ కాకుండా ఎండ్ అయితే, వార్ ఎండ్ అయితే, సో ఇట్ విల్ బి లో అనుకోవచ్చు ఒక రకంగా. రైట్ సార్. సార్ ఈ పాయింట్ దగ్గర కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం సార్. అదే మీరు పిఎస్బి బ్యాంక్స్ దాని గురించి కూడా చెప్తారు కానీ. సో సార్ హనుమాన్ సింగ్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ హనుమాన్ గారు. హలో సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ 400 ఉన్నాయండి. అది కంటిన్యూగా డౌన్ అవుతుంది. రేట్ ఏ రేట్లో ఉన్నారండి? నాగార్జున కన్స్ట్రక్షన్ ఏ రేట్లో తీసుకున్నారు? 215 లో ఉన్నా. 215. ఓకే, 215 లో ఉన్నారంటే మీకు చార్ట్స్ అంటే 215 ఇంకా డౌన్ సైడే ఉంది సార్, కొంచెం వీకే ఉంది. దాదాపుగా సంవత్సరం నుంచి అంత మూవ్మెంట్స్ పెద్ద లేవు, డౌన్ సైడే ఉంది, వీక్ గానే ఉంది. మీకు ఏదైనా 135 కట్ అయితే కొంచెం కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు పైకి సపోర్ట్ కావాలంటే మీకు 158 150 క్రాస్ అవ్వాలి, అప్పుడు కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే నేల చూపే ఉంది, కొంచెం డౌన్ సైడే ఉంది. మీరు ఆల్రెడీ ఉన్నాయన్నారు కాబట్టి యావరేజ్ చేసుకోవడానికి ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు చేసుకోండి, అప్పుడు మీకు 200 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ లెవెల్ క్రాస్ అయినప్పుడు. సార్ సార్ హనుమాన్ గారు అదే సూచన. సో సార్ అదే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం, బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం సార్. సో దాంట్లో సార్ మరి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏమైనా చూడొచ్చా, యావరేజ్ చేసుకోవచ్చా, లేదంటే ఎట్లాగా కొంచెం నేను అందుకే చెప్పేదండి, న్యూస్ ఉంటే అది నెగిటివ్ న్యూస్ ఉంటే దాన్ని బట్టి యాక్ట్ అవుతుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే బాగా కొంచెం ప్రైవేట్ అంటే హెచ్డిఎఫ్సి ఐసిఐసి పెరుగుతున్నాయి. ఎందుకు అంటే మార్చ్ ఎండింగ్ వస్తుంది, మార్చ్ వరకు తగ్గుతాయి అనుకున్నా, మార్చ్ వరకు తగ్గినాయి, దాదాపుగా 18 to 20% పడ్డాయండి. సో ఇంకా మేబీ ఇంకా 2 వారాలు ఉంది, ఈ వారాల్లో దాదాపుగా అయిపోవచ్చు, అడుగు పొడుగు వచ్చి ఉండొచ్చు. ఏప్రిల్ నుంచి ప్రైవేట్ బ్యాంక్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా ఎక్కడ కొంచెం తగ్గట్లేదు కాబట్టి కొంచెం నెక్స్ట్ ఏప్రిల్ నుంచి మనం అనుకున్నదే కరెక్ట్ అవుతుంది, మార్కెట్ పెరగచ్చు. ఈ మంత్ లో ఎక్కడో చోట న్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వార్ ఆగిపోతుంది అనేది, ఆగింది అనే న్యూస్ వస్తుంది డెఫినెట్ గా. అప్పుడు ఎందుకంటే వార్ ఆగినా గానీ వాళ్ళు మళ్ళీ సర్దుకొని క్రూడ్ ఆయిల్ మళ్ళీ నార్మల్ స్టేజ్ రావడానికి 15 రోజులు పట్టుద్ది మళ్ళీ అంత. ఎందుకంటే వాళ్ళ ఐలాండ్ ఒకటి కొట్టేశారు, వాళ్ళ ఐలాండ్ అంటే క్రూడ్ ని అంత మెయిన్ అక్కడి నుంచే సరఫరా చేసేది, దాదాపుగా మిలిటరీ బేస్ కొట్టారు, కానీ ఆయిల్ ట్యాంకర్స్ ని అవి స్టోరేజ్ కొట్టలేదు. ఇప్పుడు కనుక వాళ్ళ అది కనుక స్టోరేజ్ కనుక కొడితే వీళ్ళు కూడా వాళ్ళ దుబాయ్ లో కానీ వాటిలో ఉన్న ట్యాంకర్స్ కానీ వాటిని కానీ మొత్తం ఇది చేస్తా ఉంటారు. అంటే కొంచెం ఇదవుతుంది. సో ఎంత వరకు వెళ్తుంది, ఆయన సపోర్ట్ కావాలన్నారు, ఎల్ఐ సపోర్ట్ కావాలంటే ఎవరు ముందుకు రాలేదు, ట్రంప్ మాట ఎవరు వినట్లేదు, మేము సపోర్ట్ రాము మేము రాము అంటున్నారు. సో అప్పుడు కొంచెం డైల్యూట్ అవుతుంది కదా. అవును సార్. సో 80% లో అది కొంచెం ఆగుద్దనే ఆశ కొంచెం ఉంది. సో ఎంతవరకు అనేది, ఒకవేళ అది న్యూస్ ఆగకుండా ఉంటే మళ్ళీ పడతాయి, పడకుండా ఉంటాయి. సార్ ఇక్కడ ఒకసారి మళ్ళీ మాట్లాడదాము. ఒకసారి వార్ ఆగుతుందనేది ఉండింది, అయితే తప్పనిసరిగా మనందరికి కూడా చాలా సంతోషకరం. సార్ ఈ పాయింట్ దగ్గర మాట్లాడదాం సార్. కాలర్స్ ఉన్నారు సార్. రాజశేఖర్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రభు గారు కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి చెప్పండి సార్. సార్ రైల్ టైల్ కార్పొరేషన్ 350 లో తీసుకున్నా, హిందుస్థాన్ పెట్రోలియం 600 లో తీసుకున్నా, బాటా ఇండియా 677 లో తీసుకున్నాను సార్. ఇవి ఎట్లా సార్, ఇది ఏమన్నా అన్నాడు? ఇప్పుడు ఏ స్క్రిప్ట్ అయినా సరే మీరు లాస్ట్ లో ఉన్నాయి అమ్మాల్సిన పని లేదు. మనకేంటంటే ఒక్కోసారి కన్సల్టేషన్ అనేది టైట్ కన్సల్టేషన్ తీసుకొని ఎక్కువ టైం తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ కూడా అలానే ఉంటుందండి. సో ఇప్పుడు షార్ట్ ఇందాక అనుకుంటున్నాం, షార్ట్ కవరింగ్ కూడా ఎంత డెప్త్, షార్ట్స్ ఎంత డెప్త్ ఉంటే షార్ట్ కవరింగ్ కూడా అంత డెప్త్ ఉంటుంది. అట్లానే ఎప్పుడైతే కన్సల్టేషన్ డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకున్నారో, మంచి కంపెనీ ఇప్పుడు బాటా అన్నారు 678 3% డౌన్ ఉంది నిన్న. సో ప్రెసెంట్ అయితే ఇంకా అవన్నీ కూడా ట్రెండ్ డౌనే ఉంది. మార్కెట్ కొంచెం ఇదైనా నిన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా కొంచెం వీక్ గానే ఉన్నాయి, అంత స్ట్రాంగ్ గా లేవు బ్రాడర్ మార్కెట్.
సో అట్లా కొంచెం డౌన్ సైడ్ ఉన్నాయి. రైల్టెల్ 270 ఉంది సార్, అది కూడా 2.9%, 3% దాకా డౌన్ ఉంది. ఇది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లోనే ఉంది, ఎందుకంటే రీసెంట్ గా వచ్చిన తర్వాత కొంచెం పెరిగి మళ్ళీ వచ్చినాయి కదా. ఇప్పుడు రైల్వే స్టాక్స్ కానీ మొత్తం కానీ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే, నేను రిపీటెడ్ గా చెప్పాను, మొత్తం మారుస్తున్నారు. ఇన్ఫ్రా బాగా, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తోంది, డెవలప్మెంట్ అంటే ప్రొజెక్షన్స్ బాగా ఇస్తుంది. ఇప్పుడు స్టేషన్సే ఎయిర్పోర్ట్ లాగా అవుతున్నాయి. సో అట్లా అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. అవి కూడా ఛార్జెస్ కూడా అన్ని పెంచుతారు. ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపాయలు అంటే అది 100 రూపాయలు 50 రూపాయలు చేస్తారు. సో అట్లానే రైల్వేస్ కానీ వీటన్ని ఛార్జెస్ కూడా ఇంకా పెంచే ఛాన్స్లే ఉన్నాయి. ఫాస్ట్ ట్రైన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ రైల్వే ఆధారిత కంపెనీలు కానీ సప్లై చేసే పార్ట్స్ ఇవన్నీ రైల్వే సంబంధించిన మొత్తం కూడా నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే మీకు 1-2 years లోనే తెలుస్తుంది. సో 5 years టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయండి. హిందుస్థాన్ పెట్రోలియం అన్నారు, జనరల్ గా ఏంటంటే ఈ పెట్రోలియం సైడ్ నుంచి బయట లాంగ్ టర్మ్ ఉంచడం మంచిది కాదండి. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం ఈ గుణపాఠం నేర్చుకోవాలి. ఈ ఆయిల్ మనం బయట తెప్పించుకుంటున్నాం క్రూడ్ కాబట్టి, ఇక నుంచి ఆయిల్ మీద ఇది కాకుండా, సో సోలార్, మనకి సోలార్ ఉంది, సోలార్ వాటి మీద ఇది అవ్వాలి. ఈవీ మీద మన ఒక రకంగా చెప్తే స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా ఈవీస్ మీద ప్రమోట్ చేస్తున్నారు. గవర్నమెంట్ కార్స్ కొనేది కూడా ఇప్పుడు అందరూ ఈవీ కార్స్ కొనాలని డిక్లేర్ చేశారు ఆయన. సో డెఫినెట్ గా ప్రతి స్టేట్ కూడా ఇలా చేస్తే ఈవీ మీద కొంచెం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, క్రూడ్ మీద ఆధారపడే ఛాన్స్ తక్కువ ఉంటుంది. ఆయన మంచి డిసిషన్ తీసుకున్నారు స్పాంటేనియస్ గా. సో డెఫినెట్ గా అది ఈవీస్ కి కొంచెం సపోర్ట్ వచ్చినట్టే. అట్లా ప్రతి స్టేట్ కూడా ఇది చేస్తే, ఆ ఈవీస్ మీద ప్రమోషన్ ఇస్తే, డిస్కౌంట్లు అంత ముందు 1 లక్ష ఇచ్చారు, అట్లానే కొంచెం ఆ అమౌంట్ కూడా 1.5 అట్లా పెంచితే ఎక్కువ మంది కూడా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. క్రూడ్ మీద చిన్నగా డిపెండ్ అయ్యేది తక్కువ ఉంటుంది. అందుకని లాంగ్ టర్మ్ లో ఈ ఆయిల్ మీద బయటికి రావడం మంచిదని నా ఉద్దేశం సార్. రైట్ సార్. సార్ మరో కలరండి శ్రీధర్ గారు ఉప్పల్ నుండి. సార్ నమస్కారం శ్రీధర్ గారు. సార్ నమస్కారం సార్. ప్రభు సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. సార్ ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ 1300 లో తీసుకున్నాను సార్. ఏబిపి ఇండియా 6500 లో తీసుకున్నాను సార్. లారెన్స్ ల్యాబ్ ఏ టైంలో ఎంట్రీ కావచ్చు ఒకసారి 3 చెప్పగలుగుతారు సార్? ఇంకోటి ఏంటండి, మూడోది ఏంటి? లారెన్స్ ల్యాబ్. లారెన్స్ ల్యాబ్ సార్, లారెన్స్ ల్యాబ్ న్యూ ఎంట్రీ. లారెన్స్ ల్యాబ్ ఎంతలో కొన్నారు? ఎంట్రీ తీసుకోలేదు సార్, న్యూ ఎంట్రీ. ఎంట్రీ లెవెల్, ఫ్రెష్ ఎంట్రీ. లారెన్స్ ల్యాబ్స్ లాంగ్ టర్మ్ మల్టీ బ్యాగర్ అండి, నో డౌట్. వాళ్ళది ఏపీఐ కూడా స్టార్ట్ అవుతుంది, బల్క్ ప్రోడక్ట్. సో డెఫినెట్ గా చావా సత్యనారాయణ గారు ఆయన ఆ ప్రోడక్ట్ ఎలా మార్కెట్ చేసుకోవాలో బాగా తెలుసు. నేను ఎక్కువ సార్లు చెప్పాను, డైవర్సిఫికేషన్, ₹1 కూడా డైవర్సిఫికేషన్, ప్రాఫిట్స్ లోంచి డైవర్సిఫికేషన్ లేని కంపెనీ. సో ఫ్యాంటాస్టిక్, మార్లెస్. డివిడెండ్స్ రూపంగా షేర్ హోల్డర్స్ కి అందరికి ఇస్తారు కాబట్టి లాంగ్ టర్మ్ లో మంచి ఇది వస్తుంది, మల్టీ బ్యాగర్ అవుతుంది. ఇది 961 నడుస్తుంది. మొన్న రిజల్ట్స్ బాగున్నాయి, బాగా పెరిగింది. వార్ న్యూస్ వల్ల కొంచెం ప్రాఫిట్ బుకింగ్ గా అంతకుముందు కొన్న వాళ్ళు కూడా కొంచెం అమ్ముతున్నారు. ప్రెసెంట్ అయితే కొంచెం డౌనే ఉందండి, ఫ్రెష్ బయింగ్ కొంచెం ఆగండి సార్. ఇదైతే ఏబీబీ అన్నారు 6280, 2.73% డౌన్ ఉంది. ఇది కొంచెం పర్వాలేదు, కింద నుంచి పైన తీసుకుంది 6400 దాకా వచ్చి కొంచెం తగ్గుతుంది. 6180 కనుక కట్ అయితే కొంచెం కిందకి రావచ్చు, లేదా 62 నుంచి ఆ రేంజ్ వరకు, 62 నుంచి 6180 దగ్గర సపోర్ట్ ఉంది. అక్కడి నుంచి తీసుకుంటే మళ్ళీ 66 దాకా రావచ్చు, ఛాన్స్ ఉంది దీనికి. సో ఐసీసీ అన్నారు, ఇందాకే అనుకున్నాం, ఐసీసీ కొంచెం పర్సంటేజ్ తగ్గిస్తున్నారు కాబట్టి మార్చ్ వరకు వాళ్ళు ఈటీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ తగ్గిస్తారు. సో దాని అనుగుణంగా కొంచెం తగ్గింది. ఇప్పటి నుంచి కొంచెం నిన్న ప్లస్ లోనే ఉన్నాయి. మార్కెట్ ఇది అవుతున్న ఎంత వాలటాలిటీ ఉన్నా ప్రైవేట్ బ్యాంక్స్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్, ఎస్బీఐ కానీ ప్రాఫిట్ బుకింగ్ లో ఉన్నాయి. సో ఈ ఏప్రిల్ నుంచి ఐసీసీ, హెచ్డిఎఫ్సి మనం ఫ్రెష్ బయింగ్ ఆ లెవెల్లో ఎక్కడ తక్కువలో ఉన్నప్పుడు చూసుకొని కొనుక్కుంటే బెస్ట్. ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఈ లెవెల్లో కూడా బాగా 20% దాకా పడ్డాయండి హెచ్డిఎఫ్సి, ఐసీసీ 18-20%. ఇప్పుడు కొనుక్కొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మంచిదేనండి. రైట్ సార్. సార్ మరో కాల్ రండి శ్రీనివాస్ గారు, హైదరాబాద్, కడప అండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్ ఇది హిందుస్థాన్ కాపర్ సిల్వర్ బీస్ గోల్డ్ లో ఉంది, అది హోల్డ్ చేయమంటారా, ఎగ్జిట్ కామంటారా? హిందుస్థాన్ కాపర్ 20% మైనస్ లో ఉంది సార్. సిల్వర్ బీస్ ప్లస్ హిందుస్థాన్ కాపర్. హిందుస్థాన్ కాపర్ వచ్చేసి 750 లో తీసుకున్నా సార్ నేను. 750 హైలో తీసుకున్నాను. ఓకే ఓకే, దాదాపు అదే హై అండి, అక్కడి నుంచి తగ్గుతూనే ఉంది. సో అంటే కాపర్ యూసేజ్ ఫ్యూచర్ లో డిమాండ్ బాగానే ఉంది, ఎక్కడ తగ్గట్లేదు. కానీ ఇప్పుడు సిల్వర్ అండ్ కాపర్ అసలు ఇండస్ట్రియల్ యూసేజ్ అంటే ఎక్కువ పార్టిసిపేషన్ అయిపోయి ఎక్కువ అంటే ఫ్యూచర్స్ లో కానీ వాటిల్లో కానీ
పొజిషన్స్ అట్లా ఉండి కొంచెం మళ్ళీ ఈ న్యూస్ వల్ల కొంచెం తగ్గింది. సో డెఫినెట్ గా మళ్ళీ ఇండస్ట్రియల్ యూసేజ్ అనేది కాపర్ కి ఏం తగ్గలేదు ఎట్టి పరిస్థితిలో. ఇది పొజిషన్స్ ప్రకారంగా ఉంది కాబట్టి స్ట్రక్చరల్ గా, సో మళ్ళీ స్ట్రక్చరల్ గా పెరిగే ఛాన్సే ఉంటుంది లాంగ్ టర్మ్. మీరు యావరేజ్ చేసుకోవాలన్నా కొంచెం డౌన్ సైడ్ ఉంది, కొంచెం డౌన్ అవ్వనండి. ఏదైనా మీకు కొంచెం మాక్సిమం ఇంకా మీకు ఇప్పుడు ఈ లెవెల్ నుంచి దాదాపు 478 అంటే 430 దాకా రావచ్చు. 430 అంటే మీరు 450 నుంచి 430 లోపల ఎక్కడో చోట సపోర్ట్ తీసుకోవచ్చు. అక్కడ యూటర్న్ తీసుకున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేసుకోండి. సో ఈ ప్రెసెంట్ అయితే డౌన్ ట్రెండ్ ఉంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు వద్దంటా నేను. రైట్ సార్. సార్ మరో కాల్ అండి, ఉమాశంకర్ గారు, బెంగళూరు. సిల్వర్ పీస్ లాంగ్ టర్మ్ పెట్టుకోండి, నో డౌట్. అది కూడా ఇండస్ట్రియల్ యూసేజ్ ఏం తేడా లేదు. సిల్వర్ పీస్ లాంగ్ టర్మ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇట్లానే యుఫోరియా వల్ల పెరిగిపోతుందని 4,10,000 దాకా తీసుకెళ్లారు. కానీ ఇండస్ట్రియల్ యూసేజ్ ఎక్కడ మార్పు లేదు. ఆ దాంట్లో మార్పు వచ్చినప్పుడు ఏదైనా తేడా వస్తుంది. కానీ సిల్వర్ పీస్ లాంగ్ టర్మ్ పెట్టుకోండి, పర్వాలేదు. రైట్. సో సార్ శ్రీనివాస్ గారు, సిల్వర్ బీస్ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు అని చెప్పి ప్రభు గారు సజెస్ట్ చేస్తూ ఉన్నారు. సో సార్ ఏంటంటే దానికోసం అలా మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో సార్ మరో కాల్ అండి, ఉమాశంకర్ గారు, బెంగళూరు. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ప్రభు గారు గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు సార్. నేను కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. మీ నెంబర్ మిస్ అవుతుంది సార్. నోట్ చేసి స్క్రీన్ లో మీ నెంబర్ డిస్ప్లే అవ్వట్లేదు సార్. కొంచెం మీ నెంబర్ చెప్తారు. 91 91 77 77 575733 9177575733. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రభు గారు మీతో మీట్ అవుతాను సార్. థ్యాంక్ యూ. ఓకే రైట్ అండి సార్. సార్ సార్ సో సార్ అది పొజిషను. సో సార్ మరి ఈ రోజు ఎలా వెళ్ళచ్చు సార్? ఒక 20 సెకండ్స్లో చెప్పండి సార్. ఈ రోజు మరి ఎలా ముందుకు వెళ్ళాలి? మనకు కొంచెం ట్రెండింగ్ పాజిటివ్ ఉంది, గిఫ్ట్ 50 పాజిటివ్ ఉంది కాబట్టి 23,800 దాకా రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. 800, 900. ఓకే. సో ఈ లోపల ఏదైనా మళ్ళీ బ్యాడ్ న్యూస్ ఏదైనా వస్తుందా చూడాలి, ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తుందా కూడా చూడాలి. అంతే కదండి. అది ఎందుకంటే ఇష్యూ డైల్యూట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ ఫర్ ఎనిమీస్ కి ఆపుతాము, మిగతా కంట్రీస్ కి వాళ్ళకి పంపిస్తాము, క్రూడ్ ఆయిల్ కూడా ఇచ్చేస్తాము అనే ఒక హింట్ ఇచ్చారు. అంటే మనకి ఎల్పిజి గ్యాస్ వచ్చింది, క్రూడ్ రావాలి. క్రూడ్ కూడా మనకు సరఫరా అయితే అదర్ కంట్రీస్ యుఎస్, ఇజ్రాయెల్ తప్ప మిగతా అందరికి ఇస్తామంటారు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ నుంచి. అవును సార్. సో దానికి బ్లాక్ లేకుండా కొంచెం రిలీజ్ చేస్తే కొంచెం టెన్షన్ రిలీజ్ అయినట్టు ఒక రకంగా. సో ఆ నెక్స్ట్ స్టెప్ చూడాలండి. ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకా వారు కూడా అయిపోతే వారు ఎండ్ అయినప్పుడు కొంచెం పాజిటివ్ న్యూస్ వచ్చే ఉంటది. మళ్ళీ ఆయన ఏమైనా కొత్త న్యూస్ ఏమైనా తెస్తాడా, తేకుండా ఉంటే మంచిదని కోరుకోవాలి. తప్పనిసరిగా సార్ మీరు చెప్పినట్టు తప్పనిసరిగా ఏంటంటే మనకేమి ఇబ్బంది జరగకుండా స్టాక్ మార్కెట్ కళకళలాడాలి లాభాలతో ఆశిస్తూ. సో థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్స్ వన్స్ అగైన్. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో మాట్లాడదాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.